Simran ma'am. Go this way and take left, sir. Thank you. హలో మేడం, మోహన్ గారి కాల్ డేటా గురించి మాట్లాడాలి. ఓ ఓకే, కూర్చోండి. కాసేపు బయట వెయిట్ చేయి. ఓకే మ్యామ్. తలకి ఆ దెబ్బేంటి? ఏం లేదు, చిన్న యాక్సిడెంట్ అయింది. ఎందుకు రమ్మన్నావు? పవిత్ర బెంగళూరులో ఉన్న షెట్టికి కాల్ చేసి ఎందుకు డాడీని కలవాలనుకున్నారు, నిజంగా బెంగళూరులో మీట్ అయ్యే ప్లాన్ ఉందా, ఇలాంటి విషయాలని అడుగుతోంది. నువ్వు పట్టుకున్న వాడిని కూడా కలవడానికి ట్రై చేస్తోంది. ఇదే కంటిన్యూ అయితే మనం దొరికిపోవడానికి టైం పట్టదు. అయితే మన దగ్గరున్న ఒకే ఒక ఆప్షన్ పవిత్రని కూడా చంపేయటమే. ఏంటి ఆలోచిస్తున్నావు? చిన్నపిల్లనా? అది కాదు, మొన్నే మోహన్ చనిపోయాడు, తర్వాత ఎదురింటి ముసలావిడ చనిపోయింది. ఇప్పుడు పవిత్ర కూడా చనిపోతే మీడియాకి పోలీసులకి నా మీద డౌట్ వస్తుంది. నాన్న చనిపోయాడనే డిప్రెషన్లో సూసైడ్ చేసుకుంటున్నానని పవిత్రలాగా నువ్వే ఒక లెటర్ రాయి, మిగతాదంతా నేను మేనేజ్ చేస్తాను. నేను చూస్తాను. యా. హే హాయ్ అరుణ్ గారు, రండి. హాయ్ పవిత్ర. హాయ్. హాయ్. అదేంటి అప్పుడే వచ్చేసారు? వెళ్ళిన పని అయిపోయిందా? లేదు, ఇక్కడ కొత్త పని పడింది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఓకే మ్యామ్. అరుణ్ గారు, మొన్న ఒక ట్యూన్ నేర్పించారు కదా, అది నేర్చేసుకున్నాను. ప్లే చేసి చూపించినా? యా షూర్. ఏంటి పనైపోయిందా? ఏంటయ్యేది? అరుణ్ గాడు ఇంటికి వచ్చాడు. అదేంటి నిన్న దగ్గరుండి వాడిని ట్రైన్ ఎక్కించానన్నావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? హాల్లో. సరే, నువ్వు ఒక పని చెయ్యి, వాడిని అవుట్స్కర్ట్స్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకురా. అక్కడే వాడిని పాతి పెట్టేస్తా. ఓకే. నా వైఫ్ వాళ్ళ పిన్నికి సీరియస్గా ఉందట, ఐసీయూలో ఉంచారు. నేను వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. యూ క్యారీ ఆన్ గైస్. ఓకే సార్. మొన్న అత్త అన్నట్టున్నాడు కదా? అవును కదా. ఈ అల్పిన్ని ఏంటి వెళ్ళిపోతానని చెప్పి మళ్ళీ వచ్చావు? ఇంకో 5 minutes లేట్గా వచ్చుంటే నా పని అయిపోయి ఉండేది. పవిత్రని చంపడమా? ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? నా కళ్ళు తీసేసినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టాను, కానీ పవిత్ర జోలికి రావద్దు. తనని వదిలి, లేదంటే లేదంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఏంటి బెదిరేస్తున్నావా? హలో బండితి. ఏమైంది? ఎవరు ఆటో అడ్డంగా పెట్టారు. ఆటో వెనకాల ఐశ్వర్యరాయ్ ఫోటో ఉందా? నీకు మళ్ళీ కనపడుతుందా?
number you're trying to reach is currently switched గుడ్ off. ఈవినింగ్. యా ఈరోజు మీకోసం చైనీస్ పోహా చేశాను. ఏమైంది అలా ఉన్నారు? నొప్పిగా ఉందా? హ, మీరుండండి, నేను చూస్తాను. ఎలా ఉందో చెప్పండి. వెరీ గుడ్. హలో, హలో, నేను డిటెక్టివ్ అస్గర్ని మాట్లాడుతున్నా. లక్ష్మి గారితో మాట్లాడచ్చా? చెప్పండి. మేడం, యాక్టర్ మోహన్ గారు ఉండేవారు కదా, ఆయన వైఫ్ ఎవరితో నా ఫెయిర్ డౌట్ వచ్చి నన్ను హైర్ చేసుకున్నారు. బాబీ, 2 వారాలు కష్టపడి తిరిగి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ సంపాదించాను. ఆయన చనిపోయారు. ఇప్పుడు నా ఫీజు ఎవరు ఇస్తారు? అది నన్ను అడుగుతారేంటి? ఎందుకంటే మీ ఆయనతోనే కదా ఆ సిమ్రన్కి అఫైర్ ఉంది, అందుకే అడుగుతున్నా. ఎవరు? మల్లిక. అడిగానని చెప్పు. మా ఆయన ఎవరో నీకు తెలుసా? నువ్వు చెప్పేది అబద్ధం అని తెలిస్తే అసలు ఏం జరుగుతుంది? మేడం మేడం మేడం, నాకు మొత్తం తెలుసు. మీ ఆయన సిమ్రన్తో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా మోహన్ గారికి దొరికిపోయాడు. ఆ విషయం బయటపడకూడదనే ఆయన్ని చంపేశారు. అది మ్యాటర్. సరే మేడం, రేపు పొద్దున్న 9:30 కాల్ చేస్తాను. నాకు ₹1 కోటి కావాలి. ఇవ్వకపోతే మీకు చెప్పేదే ఉంది. ఇలాంటి న్యూస్ కోసం మీడియా వాళ్ళు చాలా డబ్బులు ఇస్తారు. ద నేషన్ వాంట్స్ టు నో హూ కిల్డ్ యాక్టర్ మోహన్. గుడ్ నైట్, శుభరాత్రి. సార్, నీ కళ్ళు లేవు గానీ మస్తు దిమాకున్న సార్. సార్, ఇప్పుడు తీసుకుందాం సార్ ఒక సెల్ఫీ. జర ముందుకు రండి సార్. లక్ష్మి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు షూట్ చేస్తున్నావు? బయటికి రారా కుక్క! మర్యాదగా వస్తావా రావా? లక్ష్మి, ఆవేశపడకు. ముందా కనపడి. ఈ రోజు నేను వదిలేదే లేదురా నీ అబ్బా. రోజుకి 16 నుండి 26 గుడ్లు తిని ఆ సిమ్రన్ని సుఖపెట్టడానికి వెళ్తున్నావా? బయటికి రా ముందు. లక్ష్మి, ఒకసారి నేను చెప్పేది విను. ఆ సిమ్రన్ నన్ను ట్రాప్ చేసింది. నేను ఒక ఫూల్ని. అనవసరంగా ఇరుక్కుపోయా. ట్రాప్ చేయడానికి చిన్న పిల్లోడివి మరి. ఎంత నమ్మాను నేను నిన్ను. నాకు కావాల్సిందే. వస్తున్నా లక్కీ, ప్లీజ్ షూట్ చేయకు. ఐ లవ్ యూ లక్కీ, లవ్ యూ. డోంట్ షూట్. ఎవరు? ఆ సిమ్రన్ ఫోన్ చేసింది. అది కాదే, సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తున్నాడు. కావాలంటే లౌడ్ స్పీకర్ పెడుతున్నాను. చెప్పు శ్రీనివాస్. సార్, సిమ్రన్ కారు సూసైడ్ పాయింట్ లో దొరికింది సార్. కారు దగ్గర ఆవిడ బ్యాగు చెప్పులు ఉన్నాయి సార్. ఇంకో విషయం, సూసైడ్ నోట్ ఏం దొరకలేదు. బాడీ కోసం వెతుకుతున్నాం. నదిలో ముసళ్ళు ఉండటం వల్ల బాడీని రికవరీ చేయడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంది సార్. రికవరీ అవగానే మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను సార్.